లేదా ఏ సభలోనైనా సరే చివరిగా చెప్పబడేటటువంటి మాటగా ఉంటూ ఉన్నది. And exactly we are in the last hours of this 2021. అదే విధంగా ఖచ్చితంగా మనము ఈ 2021వ సంవత్సరము చివరి గడియలో ఈ చివరి దినంలో మనం ఉన్నాం. And what of thanks is about to remember everyone their contribution and just wanted to thank them. అయితే ఈ గడియలో మనము గత సంవత్సరం అంతా దేవుడు మనకు చేసిన మేలును బట్టి ప్రజలు మనకు చేసినటువంటి ఆ సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. Yesterday we started travel from home. Before we leave, my dad said, "Thank you so much for visiting us for Christmas. Have a good time." నేను మా పట్నం నుంచి నేను బయలుదేరి వచ్చేటప్పుడు మా తండ్రి గారిని విష్ చేసి నేను బయలుదేరి వచ్చాను. And he said, "Thank you for coming." మా తండ్రి గారు ఏమన్నారంటే మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని తెలియజేశారు. And we started journey. Chennai sitting beside me as she started seeing the signboards of Nellore 105 km, 95 km, 55 km. Her excitement starts growing. అయితే మా ప్రయాణంలో మేము వస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఆ సైన్ బోర్డు చూసినప్పుడు 105 కిలోమీటర్లు, 95 కిలోమీటర్లు, 85 కిలోమీటర్లు ఇలా సమయాన్ని బట్టి ఆ కిలోమీటర్లు తగ్గుతూ వచ్చినాయి. The moment when we entered into this Nilagiri Sangam and we are passing through the lanes of Nilagiri Sangam, she was seeing all the stars and the houses. She was telling, "Thank you so much for bringing me here." అయితే మేము నీలగిరి సంఘంలోనికి ప్రవేశించినప్పుడు ఇక్కడ ఎన్నో నక్షత్రాలు వెలుగుతూ కనిపించినాయి. ఆ దృశ్యాన్ని చూసి మేము ఎంతగానో సంతోషించాం. And we entered into this church and we were talking to Pastor Dayasagar and he said, "Thank you so much for coming." అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి దైవజనులు డేవిడ్ దయాసాగర్ గారిని కలిసినప్పుడు వారు కూడా కృతజ్ఞతలు మాకు తెలియజేశారు. మేము కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. In each and every phase there was one significant moment is thank you. అయితే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నోటిలోంచి వచ్చేటటువంటి మాట ఏంటంటే కృతజ్ఞత అని తెలియజేస్తారు. Certainly we are here today to thank God for what he have done in the year 2021. ఖచ్చితంగా మనం ఈ గడియలో కూడా గత సంవత్సరం కాలం అంతా దేవుడు మనకు చేసినటువంటి ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. When Dhoni, if you are cricketers, you can connect to this. Dhoni won the T20 match. He had this cup in his hand and he said, "Thank you my team for making this win." అయితే క్రికెట్ కెప్టెన్ గా ఉన్నటువంటి ధోని ఆ విజయం సాధించినప్పుడు ఆ టీమ్ లో ఉన్నటువంటి ఆటగాళ్ళందరికీ ఏం చెప్తాడంటే కృతజ్ఞతలు తెలియజేస్తాడు. And when Jagan have won the as a state chief minister, he said, "Thank you for voting me." అదే మన ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తను గెలిచిన తర్వాత ప్రజలందరికీ ఏం చెప్పాడంటే మీరందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించినందుకు మీకు అందరికి కృతజ్ఞతలు అని తెలియజేశారు. I'm sure God has done one thing or many things in our life. ఒక్క విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే దేవుడు మన జీవితంలో ఒక్క విషయం లేదా చాలా విషయాల్లో సహాయం చేశాడు, మనకి మేలు చేశాడు. And this time we are here to thank him. అయితే ఈ సమయంలో మనం ఈ క్షణమందు ఆ దేవాది దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Can we all turn our Bibles to 1 Thessalonians chapter 5 verse 18. బైబిల్ గ్రంథం తెరిచి తెస్సలోనియన్లకు రాసినటువంటి పత్రిక chapter 5 verse 18. 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి దయచేసి చూడండి. తెస్సలోనియన్లకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. It says all circumstances give thanks. ఇక్కడ మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యములో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. It is referring all. It is not only specific. It is mentioning all. ఇక్కడ ఒక్కటి అని చెప్పలేదు కానీ ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలని చెప్పబడినది. For all the good things, for all the bad things, for all the tribulations, for everything, all things. ప్రతి ఒక్క విషయానికి, అది మంచి విషయం కానీ చెడు విషయం కానీ శ్రమ కానీ లేదా ఇంకోటైనా సరే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. And giving thanks is just praising God, endorsing him, identifying his goodness in our life. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవుని గుర్తించడము, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. It is God's will to give thanks.
ఇది దేవుని చిత్తమై కూడా ఉన్నది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని యొక్క చిత్తము, దేవునికి ఇష్టమైనది. Thanks for the people that we met in this year. ఈ సంవత్సరం మనం కలుసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి, ప్రజలను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Thanks for all the places that we visited from January to December. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మనం చూసినటువంటి ప్రతి ఒక్క ప్రదేశం నిమిత్తము దేవుని స్తుతిస్తున్నాం. For all the promises that He have descended to all of us. Thanks for God. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. The word thanksgiving is found in Bible 169 times in 162 verses. ఈ కృతజ్ఞత అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 169 సందర్భాల్లో 162 వచనాల్లో చెప్పబడింది. Paul uses the concept of thanksgiving 40 times in his letters to Corinthians. అపొస్తలుడైన పౌలు ఈ కృతజ్ఞత అనేటువంటి పదాన్ని నూతన నిబంధనలో దాదాపు 40 సార్లు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So thanksgiving is very much essential. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదా మనుషులకి కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా మంచి ఆలోచన, మంచి విషయము. And this is a will of God. అది దేవుని చిత్తమై కూడా ఉన్నది. Can we all turn our Bibles to Psalm 121? బైబిల్ గ్రంథంలోంచి కీర్తన 121వ కీర్తన ఒకసారి చూడండి. Very familiar passage to all of us, and we've been reading it right from our Sunday school until now. ఇది అందరికీ చాలా బాగా పరిచయం ఉన్నటువంటి కీర్తన. సండే స్కూల్ టీచర్ పిల్లల చేత పదే పదే నేర్పించి వారి చేత కంఠస్థ వాక్యంగా చెప్పించబడేటువంటి వాక్యంగా ఉంటూ ఉన్నది. There are many things to thank God for. ఇక్కడ చాలా విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తున్నాం. But from Psalm 21, I would like to bring 4 minars where we can thank God for. ఇక్కడ 121వ కీర్తన నుంచి నేను 4 సందర్భాల్లో ఎందు నిమిత్తము ప్రభువుని స్తుతించాలో నేను మీ దృష్టికి తీసుకొస్తాను. The first is thanking God for His provision. ఎందుకు దేవుని స్తుతించాలంటే దేవుడు మనకి కల్పించినటువంటి, దేవుడు మనకి దయచేసినటువంటి దాని నిమిత్తమే ప్రభువుని స్తుతించాలి. The verse 1 says, I lift up my eyes to the mountains. ఇక్కడ మొట్టమొదటి వచనంలో ఏమున్నదంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. There is nothing beyond the mountains, because mountains are the maximum. ఇక్కడ కొండల పైన ఇంకా ఏమి లేదు, ఎందుకంటే కొండలే అత్యున్నత ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటూ ఉన్నాయి. And God sends His help from above. దేవుడు తన యొక్క సహాయము ఆ కొండల పై నుంచి మనకి ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. And it says Jehovah Jireh, the provider. అందుకని యెహోవా ఇచ్చువాడే, యెహోవా ప్రొవైడర్ ని మనం వింటూ ఉన్నాం. We can thank God for all His provision for this year. దేవుడు మనకి కలుగు చేసినటువంటి ప్రతి ఒక్క దాని నిమిత్తము ప్రభువుని మనం స్తుతించవలెను. We can thank God for the new cars, new house, new promotion, new job, new salary, new dress, anything you can thank God for. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి భౌతిక సంబంధమైనటువంటి ఆస్తులు కావచ్చు లేదా వస్తువుల నిమిత్తము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలెను. We also thank for all the pastors that were supported you to spiritually stay connected with God. అంత మాత్రమే కాదు కానీ గత సంవత్సరం అంత కాలంలో దైవజనులు మనల్ని ఆత్మీయంగా ఎంతగానో మనల్ని నడిపించినారు కాబట్టి అందు నిమిత్తం కూడా వారికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. The first and foremost thing is thank God for His provision. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దాని నిమిత్తము ప్రభువుని మనము స్తుతించవలెను. And the second is thank God for His protection. రెండవ అంశం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కాపుదల లేదా భద్రత నిమిత్తము ప్రభువుని మనం స్తుతించవలెను. Verse 3 it says, He will not let your foot slip, He who watches over you will not slumber. మూడవ వచనం మనం గమనించినట్లయితే ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. God has been protecting right from January 1st until 31st of December. దేవుడు మనల్ని ఈ గత సంవత్సరం జనవరి మాసము మొదటి దినం నుంచి డిసెంబర్ మాసం చివరి దినం వరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఉన్నాడు. Thank God for the good health that God has given to all of us. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యం నిమిత్తము ప్రభువుని మనం ఎంతగానో స్తుతించవలెను. Even though in few cases we are down with the sick, with the corona and different occasions, but God has raised up.
ఒకవేళ పరిస్థితులు ఈ కరోనా వల్ల ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా దేవాతి దేవుడు నిన్ను తాకి నీకు స్వస్థతనిచ్చి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుడిగా ఈ రోజు నిలబెట్టి దేవుని మందిరంలో నిన్ను సమకూర్చున్నాడు. His protection was very clear, so that we are here today in His presence. అటువంటి భద్రత కాపుదల దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి మనం ఈ రోజు మనం దేవుని సన్నిధిలో చేరుకోగలిగాము. So for second thing is that thank God for His protection. రెండవ అంశం ఏంటంటే దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ఆ భద్రత ఆ కాపుదల నిమిత్తము ప్రభువును మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. And the third thing is verse 5. మూడవ అంశం ఏంటంటే Verse 5. The Lord watches over you. The Lord is a shade at your right hand. మూడవ అంశం ఏంటంటే 5వ వచనం చూసినట్లయితే యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. Thank God for His presence. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఎల్లప్పుడూ ఉన్నందుకై ప్రభువుని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. The Lord, the creator of this universe, is with us. ఈ సృష్టికి ఆధారభూతుడైనటువంటి, ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి, ఈ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మనకు జనవరి మాసం మొదటి దినం నుంచి ఈ డిసెంబర్ మాసం చివరి దినం వరకు మనకు తోడుగా ఉన్నాడు. God has been so good to us so that we can able to explain how this 2021 would be. దేవుడు మన ఎడల ఎంతో మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, మన ఎడల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రతి కార్యమును మనం తలపోసుకొని ఈ రోజు దేవుని యొక్క కార్యముల గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం. Without God's presence in this year, we not explain how our year would have been. దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉండనట్లయితే మనము దేవుడు చేసిన కార్యములను ఇప్పుడు మనం వివరించలేము, వర్ణించలేకుండా ఉండేవారము. Imagine if one of a great personality like CM or corporate whoever who sits beside you. ఒక్కసారి మీరు ఊహించుకోండి, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారనుకోండి, లేదా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ పక్కన మీరు కూర్చున్నారనుకోండి. ఒకసారి ఊహించుకోండి. That's a very wow moment because the great personality of the town is beside me. అయితే మీరు అలాంటి సందర్భంలో ఎలా అనుకుంటారంటే ఇది ఒక గొప్ప అనుభూతి అనుకుంటారు. ఎందుకంటే నా ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా మీరు భావిస్తూ ఉంటారు. For us, His presence is with us. అయితే మనకైతే మన ప్రక్కన దేవాతి దేవుడే మన ప్రక్కన ఉన్నాడు. He is a ruler. ఆయనే ఈ ప్రపంచం అంతానికి పరిపాలకుడు. He is the King of Kings. ఆయనే రాజులకు రాజు. His presence is enough for us. ఆయన యొక్క సన్నిధి మనకు సరిపడినంతగా మనకు ఉన్నది. Even though sometimes our family members may not be there with us. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులే మనతో కలిసి ఉండకపోవచ్చు. Our neighbors or church mates or whoever it is. కొన్నిసార్లు మన ఇంటి పొరుగు వారు లేదా చర్చిలో ఉన్నటువంటి మన తోటి విశ్వాసులు కూడా మనతో కలిసి ఉండకపోవచ్చు. But God was with us from January until December. అయితే దేవాతి దేవుడు ఈ సంవత్సరం 2021 సంవత్సరం జనవరి మాసం మొదటి దినం నుంచి డిసెంబర్ మాసం చివరి దినం వరకు మనకు తోడుగా ఉన్నాడు. So thank God for His presence. దేవుడు ఆయన యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించాలి, ఆరాధించాలి. And the fourth minute is ఆ నాలుగవ అంశం ఏంటంటే verse 7. 7వ వచనం చూడండి. The Lord will keep you from all harm. He will watch over your life. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. As well as verse 8, the Lord will watch over your coming and going both now and forevermore. అదే విధంగా 8వ వచనం కూడా చూద్దాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. And that is thank God for His promise. దేవుడు మన ఎడల మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. It's a greater assurance from the Creator. ఇది ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర నుంచి మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప భరోసా. And He is very faithful to accomplish His purpose on our lives. ఆయన నిజముగా మన యొక్క జీవితంలో ఒక నమ్మదగినటువంటి దేవుడిగా, మన జీవితాల్లో తన యొక్క ప్రణాళికలను నెరవేర్చుకునేటువంటి దేవుడిగా మన జీవితాల్లో ఉంటూ ఉన్నాడు. I believe all of your 2021 promise you can able to remember now. నేను namathunanu మీరు 2021 సంవత్సరం మీరు తీసుకున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని ఉన్నారు, మీ చేతుల్లో పట్టుకొని ఉన్నారని నేను నమ్ముతున్నాను. Even though you may miss out, but God is faithful to remember all those. అయితే ఒకవేళ మీరు దాన్ని మర్చిపోయినా లేదా విడిచిపెట్టినా కానీ దేవుడు మిమ్మల్ని మాత్రం జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. Maybe some of your promises are not yet addressed, but God is on His way, on His time.
అయితే మీరు ఆ యొక్క వాగ్దానాలను మీరు మరిచిపోయినా లేకపోతే మీ దగ్గర లేకపోయినా దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు, వాటిని నెరవేర్చేటువంటి పనిలో ఉన్నాడు. Because he is a promise keeper. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చువాడు. The four things are, the first thing is thank God for his provision. అందుకనే మనము దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకునే భాగంగా మొట్టమొదటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బట్టి, ప్రతి ఒక్క విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Second is thank God for his protection. దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ఆ కాపుదలకై, ఆ భద్రతకై ప్రభువుని మనము స్తుతించవలెను. Thirdly, thank God for his presence. దేవుడు తన యొక్క సన్నిధిని మనతో ఈ సంవత్సరం అంతా ఉంచిన అందు నిమిత్తము ప్రభువుని మనము స్తుతించవలెను. Finally, thank God for his promise. దేవుని చివరిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నిమిత్తము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలెను. I am sure all of us have gone through four peaks, four minars. నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా ఈ నాకు చెప్పబడినటువంటి 4 విషయాలను, అంశాలను మీరు మీ జీవితాల్లో గత సంవత్సరం అంతా మీరు అనుభవించారని నేను నమ్ముతున్నాను. Because I personally experienced this. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నా జీవితంలో గత సంవత్సరం అంతా అనుభవించాను. Month of January, they have started this year. మనము గత సంవత్సరము జనవరి మాసం మనం జనవరి మొదటి దినంతో ప్రారంభించాము. My journey started on January. I fell down. నా యొక్క ప్రయాణము జనవరి మాసంలో ప్రారంభమైంది, అప్పుడే నేను పడిపోయాను. Even December, today I fell down. అదే విధంగా ఆ సంవత్సరం చివరిలో కూడా చివరి దినాన్ని నేను పడిపోయాను. I am sure you also have the same scenarios with you. బహుశా మీకు కూడా అటువంటి అనుభవము ఉండి ఉండవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. In the month of January, while I was returning back to home from office, I met with an accident and had a greater injury. జనవరి మాసంలో నేను నా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్న ఇంజురీ జరిగింది. And I was back to home and knocked the door, and Chandna opened the door, and the blood was floating down and my clothes were teared, and Chandna started crying down. నేను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఆ తలుపు తట్టాను. తలుపు తట్టగానే ఆ చందన తలుపు తీసి చూసింది, నాకు బ్లడ్ కారిపోతున్నప్పుడు ఆ పరిస్థితిని చూసి ఆ కన్నీరు కార్చింది. And we are thinking, why Lord, this is the starting month of this year, why only me, why only us? అప్పుడు దేవుణ్ణి మేము ప్రశ్నించాము, ఎందుకు ప్రభువా నాకే లేదా మాకే ఇటువంటి పరిస్థితి జనవరి మాసంలో ఈ నూతన సంవత్సరంలో ఎందుకు ఇలాంటి సంఘటన జరిగిందని ప్రశ్నించాం. Over a period of time, we understand God's protection was very clear on that day for me. అయితే చాలా కొద్ది దినాల తర్వాత మేము అర్థం చేసుకున్నాం ఏంటంటే దేవుడి యొక్క కాపుదల, భద్రత ఉన్నది కాబట్టి అది పెద్ద యాక్సిడెంట్ జరగకుండా దేవుడు కాపాడాడు. From February to November, we have a lot of goals, a lot of things to do, but nothing went well. అయితే ఫిబ్రవరి నుంచి నవంబర్ మాసం వరకు కూడా మా జీవితాల్లో ఎన్నో సవాళ్లు, ఎన్నో సమస్యలతో మేము మా యొక్క ఉద్యోగము, జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. Lot of challenges. ఎన్నో సవాళ్లు మేము కలిగి ఉన్నాం. Nights we slept with crying. రాత్రిపూట మేము పడుకోబోయేటప్పుడు ఏడ్స్తూ పడుకునేవాళ్ళం. But we would experience His presence. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సన్నిధిని మేము అనుభవించాం. We went through a tough time of COVID, but we were able to experience God's provision. అయితే భయంకరమైనటువంటి ఈ కోవిడ్ దినాలన్నిటిని మేము అధిగమించుకొని ముందుకు వెళ్ళాము. దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఆయన సన్నిధి మాకు తోడుగా ఉన్నది. Even before we started coming to this watch night service, మేము ఈ వాచ్ నైట్ సర్వీస్ కి రాక ముందు కూడా it was very unfortunate. I stepped into a manhole near to our apartment. నేను మా యొక్క అపార్ట్మెంట్ దగ్గర బయలుదేరి వచ్చేటప్పుడు చూడకుండా ఒక మ్యాన్ హోల్ అంటే ఒక పెద్ద రంధ్రం లాగా ఉంటుంది, దాంట్లో పడిపోయాను నేను. I just stepped my right leg into the manhole and holded my car. నేను నా యొక్క కుడి కాలు ఆ మ్యాన్ హోల్ లో పెట్టాను, అయితే చేతితోటి ఆ కారును పట్టుకున్నాను. So that I could not fall completely over, my lower body was in the drainage. అందుకనే అలా పట్టుకున్నాను కాబట్టి నా యొక్క శరీరం సగభాగం మాత్రమే లోపలికి వెళ్ళింది, నేను మిగతా భాగాన్ని బయట ఉంచాను. Even in midst of that adversity, అటువంటి కష్టమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా we would experience His promise in our lives. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము అనుభవించాము, మేము రుచి చూసాము. Even though from January to December we have a lot of trials, tribulations, thoughts, different concerns and challenges.
జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, సవాళ్లు, కష్టాలు మేము అనుభవించినప్పటికీ కూడా but we were able to experience His provision, His protection, His presence and His promise. అయితే దేవుడు మాకు కలుగజేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మేము పొందుకున్నాము. దేవుని యొక్క కాపుదలను మేము అనుభవించాము. దేవుని యొక్క భద్రతను మేము పొందుకున్నాము. దేవుని యొక్క వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని అన్నిటినీ అనుభవించాము. For all these things we thank God. అన్ని విషయాల నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. And so you may have a similar stories of mine. బహుశా మీకు కూడా ఇటువంటి అదే రకమైనటువంటి అనుభూతులు మీ గత సంవత్సరంలో మీకు ఉండి ఉండవచ్చు. God is a promise keeper. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చువాడు, వాగ్దానాన్ని నెరవేర్చువాడు. Do not be afraid. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. The angel came down and said to shepherds, to the kings and to Joseph, do not be afraid. దేవదూతలు పరలోకం నుంచి దిగి వచ్చి ఆ గొర్రెల కాపరులకు, రాజులకు, సమస్త ప్రజలకు తెలియజేసింది ఏంటంటే మీరు భయపడవద్దు అని తెలియజేశారు. This evening let's all close our eyes and just thank God for who He is in our life. ఈ సాయంకాల సమయంలో మనమందరము ఒక్కసారి దేవుడు మన ఎడల చూపించినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి, దేవుడు మన ఎడల ఏమై ఉన్నాడో ఒక్కసారి మనం తలపోసుకొని మనము కృతజ్ఞత స్తుతులతో ప్రభువుని ఆరాధిద్దాం. Let us share our vote of thanks to our Creator. మనమందరం కూడా దేవునికి వందన సమర్పణ, కృతజ్ఞత స్తుతులు మనము ఈ చివరి గడియలో ప్రభువుకి తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నాం. Importantly for His provision, ముఖ్యంగా దేవుడు మన ఎడల కలుగు చేసినటువంటి, మనకు సమకూర్చినటువంటి ప్రతి ఒక్క దానిని బట్టి. secondly for His protection, రెండవ అంశంగా దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ఆ కాపుదలకి, ఆయన మన ఎడల చూపించినటువంటి ఆ భద్రతకై. and thirdly for His presence, మూడవది ఏంటంటే దేవుడు మనల్ని మనకిచ్చినటువంటి ఆ రక్షణకై. and finally thank God for His promise. నాలుగవది చివరిది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నిమిత్తము ప్రభువుని మనం స్తుతిద్దాం. Wherever you are, try to recollect and just thank God for who He is in our life. మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడ కూర్చున్నా సరే, ఒక్కసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ జీవితంలో ఏమై ఉన్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు ఒక ప్రొవైడర్, మీకు అన్నిటినీ కల్పించిన వాడు, మీకు సహాయం చేసిన వాడు, మీకు అన్ని కలుగ చేసిన వాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మీ జీవితంలో మీకు భద్రత కలుగ చేసినటువంటి వాడు, ఆయన యొక్క సన్నిధిని మీతో ఉంచినటువంటి ఆ దేవుడిని, మీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చినటువంటి ఆ దేవుడిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Father in heaven, we thank you, Lord, for this time that you have given us. Thank you, Lord, so much for keeping us alive until the last day of this 2021. We are very grateful and profound of your blessings. Even though we have faced a lot of challenges and concerns, adversities, but you have been so faithful to all of us. Lord, we thank you. Thank you, Lord, for every individual. Thank you, Lord, for every family. Thank you, Lord, for this church. Thank you, Lord, for this community. Thank you, Lord, for the city of Nellore. We thank you, Lord, for a number of things that you have done. Thank you, Lord, for all the major things. Thank you, Lord, for all the minor things that you have done. And without you, we are not able to explain how this year would have been. But with you, Lord, we could be able to sustain with your grace. We thank you, Jesus. We thank you, Lord, for all the spoken and unspoken requests, for all the spoken and unspoken blessing. And thank you, Jesus. Thank you for everything, Lord Jesus. Thank you, Lord, for everything, Lord Jesus. Thank you for the good health. Thank you for everything, Lord. We give you the glory and honor that you deserve. In Jesus' name we pray. Amen.